హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మానందం, రాజగౌతమ్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బ్రహ్మానందం అనే ఒక థియేటర్ ఆర్టిస్ట్ తల్లిదండ్రులు లేకపోయినా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అతనికి 6 లక్షలు అవసరం అవుతుంది. ఆ 6 లక్షల కోసం అనాథాశ్రమంలో ఉంటున్న అతని తాత మూర్తిని కలవాల్సి వస్తుంది. ఆ 6 లక్షలు ఇవ్వడానికి మూర్తి ఒప్పుకుంటాడు, కానీ ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి, దానికోసం బ్రహ్మానందం ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. బ్రహ్మానందం పాత్రలో రాజగౌతమ్ బాగా చేశాడు. ముందు సినిమాల్లో కూడా రాజగౌతమ్ బాగానే యాక్ట్ చేశాడు, కానీ ఎందుకు అవకాశాలు రాలేదు, అతను కూడా నటుడిగా కంటిన్యూ అవ్వలేదు. ఈ సినిమాలో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక అతని తాత పాత్రలో బ్రహ్మానందం చాలా బాగా చేశాడు. మూర్తి పాత్రలో వృద్ధాప్యంలో తోడు కావాలి అనే ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా సాగుతుంది. ఆ పాత్రకి న్యాయం చేశాడు బ్రహ్మానందం. టూ మచ్ ఏడుపుగొట్టు సన్నివేశాలు, ఓవర్ డైలాగులు, కృష్ణవంశీ తీసిన రంగమార్తాండ టైప్లో ఓవర్ మెలో డ్రామా లేకుండా కూల్గా సాగుతుంది ఈ సినిమా. బ్రహ్మానందం పాత్ర హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో రాజగౌతమ్ బ్రహ్మానందం కంటే గిరి పాత్రలో వెన్నెల కిషోర్ చాలా బాగా చేశాడు. మిగిలిన పాత్రలు హీరోయిన్ పాత్రలు ఉంటాయి, కానీ అవి పెద్దగా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనపడవు. బ్రహ్మానందానికి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. ఆ లవ్ స్టోరీ ఏంటన్నది మీరే చూసి తెలుసుకోవాలి. ఒక మంచి లవ్ స్టోరీ, ఏజ్కి తగ్గ లవ్ స్టోరీ. అలాగే స్వధర్మ్ మంచి సినిమాలు నిర్మిస్తూ ఉంటుంది. ఈ సంస్థ నుంచి మళ్ళీ రావాలంటే మంచి సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో మీరు తెలుసుకోవచ్చు. ఈ సినిమా డైరెక్టర్ కూడా అటువంటి మంచి కూల్ సినిమానే తీశాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంచెం మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఈ సినిమాని చూడొచ్చు. మాస్ మసాలా సినిమాలకి వెళ్ళి వేలు వేసుకొని చొక్కాలు చింపుకోవాలనుకునే వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండడం మంచిది. ఇది చాలా క్లాస్ ఫిలిం, చాలా మంచి ఫిలిం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?